ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకుని మోసిరి. ప్రతిరోజు కూడా నువ్వు దేవుడి యొక్క మందసాన్ని నువ్వు మోయాలి. దేవుడి యొక్క మందసాన్ని నువ్వు మోసినట్లయితే అది నీకెంతో మేలు. ప్రతిరోజు ఎంతోమంది సేవకులు లేఖనాలు ప్రకటించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ప్రతి స్థలంలోనికి వారు వెళ్తూ ఉన్నారు. దేవుడు నీకు తోడై ఉన్నారు కాబట్టి యెహోషువకి ఎలాగైతే తోడై ఉండి నడిపించారో, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. ఉదయమున యెహోషువ వేకున లేచి జనులను వ్యూహపరిచి తానును ఇశ్రాయేలు పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి పోయిరి. ఒక పోరాటం కోసం వారు సిద్ధపడుతూ ఉన్నారు. ప్రతి దినము ప్రతి ఒక్కరికి ఎంతో పోరాటం ఉంది. యెహోషువకైతే తెలుస్తూ ఉంది హాయి మీదకి వెళ్ళి పోరాటం చేయాలని. కానీ ఈరోజు సామాన్యంగా జీవించేటువంటి ప్రజలకైతే వారు దేనితో పోరాటం చేయాలో తెలియదు. కానీ ఈ ఉదయకాలాన్ని సమాధానకరమైనటువంటి సన్నిధి నువ్వు మొయ్యాలంటే దేనితో పోరాటం కలిగినప్పటికీ దాని గురించిన గ్రహింపు నీ హృదయంలో ఉండాలి. నిర్గమకాండము 32వ అధ్యాయం 6వ వచనంలో, మరునాడు వారు ఉదయం లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుని ఆడుటకు లేచిరి. వారికి ఒక ఉద్దేశం లేదు, వారికి ఒక దర్శనము లేదు, గ్రహింపు కూడా లేదు. వారికి నచ్చినట్లుగా వారు నడుచుకుంటూ ఉన్నారు. తర్వాత వారు తినడానికి త్రాగడానికి కూర్చుండి ఆడడానికి వారు లేవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రతిరోజు కూడా ప్రభువుకి నీ ఎట్లా ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చుకోవాలంటే ఉదయకాలాన్ని దేవుడి యొక్క లేఖనాలను ఖచ్చితంగా వినాలి. ఒకరోజు ఉదయాన్నే నిర్గమకాండం 8వ అధ్యాయం 20వ వచనంలో, కాబట్టి యెహోవా మోషేతో, నీవు పొద్దున్న లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి వద్దకు పోవును. నీవు అతను చూచి నన్ను సేవించడానికి నా ప్రజలను పోనిమ్మని అతనికి ప్రకటించమని చెప్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఉదయం దేవునికి నీతో పని ఉంది. నువ్వు దాన్ని వినాలి, నువ్వు దాన్ని చేయాలి. ఆయన కోపం నిమిషకాలం మాత్రం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయాన్నే సంతోషం కలుగుతుంది. కాబట్టి ఉదయం అందు విత్తమంటున్నాడు, అస్తమయం అందు నీ చెయ్యి వెనక తెగి విత్తమంటాడు, అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండు సమానంగా ఎదుగునో అది నువ్వు ఎరగవని అతడు చెప్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఉదయం నీ మధ్యలో ఉన్నాడు. పట్టపగలు అగు వరకు వేకువ వెనుక తేజరిల్లినట్లుగా అతన్ని నడిపిస్తూ ఉన్నాడు. అటువంటి మార్గాలన్నింటిలో నీకు విజయాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. ఆ మార్గాలు ఎటువంటివైనా నీకు జయాన్ని దేవుడు కలుగు చేస్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఉదయం ఎంత శ్రేష్టమైందో ఆయన దృష్టిలో అంతే శ్రేష్టమైనదిగా నువ్వు ఎంచుకోవాలి. అంతే శ్రేష్టమైనదిగా దాంట్లో నడవాలి. అంతే శ్రేష్టమైనది దాంట్లోని నువ్వు ఫలాలు పొందాలి. కనుక ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలో కానీ గ్రహించుకున్నట్లయితే ఉదయకాలాన్ని అది ఎంత శ్రేష్టమైన దినము. ఈ దినమంతా కూడా ప్రభుని నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కానీ నువ్వు ఎన్ని వ్యక్తిగతమైన పనులు ఉన్నప్పటికీ, ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతిరోజు కూడా ఆయన మందసం మోయడం అనేది నీ జీవితంలో ఉండాలి. ఆయన కొరకు నువ్వు ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ఆయన కొరకు నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావో ఆయన జీవం నీలో నిలుస్తుంది. కాబట్టి నువ్వు నడుచున్న మార్గంలన్నింటిలో కూడా ఆయన కృప చూపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. అందుకే భక్తుడు చెప్తూ ఉన్నాడు, యెషయా 33వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము, ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారంగాను ఉండుము. కాపుదల భద్రత కావాలని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని మందస్సాన్ని మోయి దేవుడు నీకు కూడా అన్ని విషయాల్లో కృపను అనుగ్రహించి ఆయన నడిపిస్తారు. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా మీరే నడిపించి బలపరిచి స్థిరపరచండి. అన్ని విషయంలో కృప దయచేయండి నాయన. అన్ని విషయాల్లో గ్రహింపుతో నింపి నడిపించమని, మహిమలో సిద్ధపరచమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, ఏ కీడు వారి గుడారాన్ని సమీపించుకున్నట్లుగా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.